సరస్వతి దోచిపెట్టినట్టే నువ్వు ఎక్కడ దోచిపెట్టినాడు. కాబట్టి దీంతో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చేటట్టు అయితే కనుక నువ్వు రియల్ ఎస్టేట్కి ఎందుకు ఇస్తావు భూమి? రియల్ ఎస్టేట్ చేసుకోవడం ఎట్లా పరిశ్రమ అవుతుంది? అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి నువ్వు విల్లాస్ కట్టుకోవడానికి ఇప్పుడు అతని పేరేంది వీళ్ళ ఎంపీ ఇంతకుముందు 2014-19 ఎంపీగా చేశాడు, 1924లో విశాఖపట్నానికి సత్యనారాయణ. ఆయనకి ఎంవివి సత్యనారాయణ. ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఒక అనాథల పేరుతో ఒకళ్ళకి భూమి ఇచ్చాడు. ఆ భూమిని వాళ్ళు ఏం కట్టట్లేదు, వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ అపార్ట్మెంట్లు విల్లాలు కట్టేటట్టు అందులో కొంత భూమిలో ఈ అనాథ శరణాలయమే కట్టించేటట్టు అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అది దుర్మార్గం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. దాంట్లో మొన్న క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎందుకని అంటే ప్రభుత్వ భూమితో విల్లాలు అమ్ముకుంటాడా అని అడిగారు. మరి ఇప్పుడు మనం ప్రభుత్వ భూమిని విల్లాలకి ఇచ్చుకుంటుంటే ఏది జెన్యూను? సురేష్ బాబు కొండపైన విల్లాలేస్తే తప్ప, ఇక్కడ వరుస వాళ్ళు విల్లాల తయారు చేసి అమ్మితే రైటా? అంటే మనోళ్ళు చేస్తే రైటు, ఎదురోళ్ళు చేస్తే రాంగ్ అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? జనంలో చర్చ జరగనీయకుండా చూస్తున్నాం హడావిడి మాటలతో దబాయింపుతాం. బట్ చర్చ జరగాల్సింది అదే కదా. నువ్వు ఇండస్ట్రియల్ జోన్లో 2 ఎకరాలు 3 ఎకరాలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి, మిగతాదంతా నువ్వు ఎక్కడ అంటున్నావు? రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. వరుస కంపెనీ లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటుంది. అదేదో స్పష్టతనివ్వండి కరెక్ట్ గా ఇది ఇస్తామన్నటువంటిది. అది చెప్పనంత వరకు కూడా నడుస్తూనే ఉంటది. అవును. కూటమి విషయంలో 3 పార్టీలు కలిసే వెళ్తాయా లేదా అనే విషయంలో కొన్ని సందేహాలు వచ్చినాయి. జ్యోతుల్ నెహ్రూ లాంటి